అందరికీ వందనాలండి. జకర్యా గ్రంథము 13 అధ్యాయము మొదటి వచనమండి. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకే దావీదు సంతతి వారొకరును యెరూషలేములో నివాసులు కొరకును ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపమునకు రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును. ఎవడైనను ఇక ప్రవచనములు పలుక బూనుకొని ఎడల వానిని కన్న తల్లిదండ్రులు, నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవికను బ్రతుక తగదని వానితో చెప్పుదురు. వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వానిని పొడుచుదురు. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చు కూడదని గొంగలి ధరించుట మానివేయుదురు. వాడు, నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయువాడునై ఉన్నానెను. నీ చేతులకు గాయములేమని వారడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును. ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. నెక్స్ట్ అధ్యాయం 14వ అధ్యాయం అండి.